భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునికి మొనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయని. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుడు కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుములను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనములను చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదో రాజ్యసుఖము వలదని ధనుర్బాణముల కింద వేసి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచాన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం సభాససే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగిన వారిని గురించి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గురించి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గురించి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తృణముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లు మరొక దేహము పొందుటకు కూడా అట్లే. కనుక ఈ విషయమునందు ధీరుల మోహమునందరు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎప్పుడు చిరిగిన వస్త్రమునొదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమునొదలి కొత్త శరీరము ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపుజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాద పరిహార్యేత్తే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. అనివార్యమగు విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం. తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమును మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధము చేయి కృతనిశ్చయుడవైలెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించటందే నీకు అధికారము కలదు గాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయటం మానరాదు. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందినవాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గుర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగము అధికమై అది కామముగా మారి చివరికి క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్వామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి బ్రహ్మ నిర్వాణముచ్యతి.
ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు.